ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ ఈ ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఏకాంతంగా గడుపుతున్నటువంటి సమయంలో తన భార్యకి ఇన్ఫర్మేషన్ తెలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ వీడియో మొత్తం హల్చల్ చేస్తోంది. సో దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. భార్య మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత కూడా తన భర్త మంచోడు, తన భర్తకి ఏ అలవాట్లు లేవు, తినే ఆ ట్రాప్లోకి లాగి ఈ విధంగా అతన్ని చేసిందని కూడా మాట్లాడుతోంది. సో అలా మాట్లాడిన తర్వాత భార్య మీద కూడా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఒక ఆడ మనిషిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది తప్ప తన మొగుడిని వెనకేసుకొస్తుంది. ఎందుకంటే తన మొగుడితో మళ్ళీ ఆ జీవితం కొనసాగించాలి కాబట్టి అనే ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే ఉషశ్రీ గారు, సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి మనం చూస్తాను. ఏంటి ఎలా చూస్తారు? అక్రమ సంబంధాలు అనేవి మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. భార్యలు రెడ్ హ్యాండెడ్గా భర్తల్ని దొరకపుచ్చుకోవడం చూస్తూ ఉన్నాం. సో ఈ కేసులో ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఫోక్ సాంగ్స్ ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి, వాళ్ళు జనం కూడా బాగా తెలుసు, అందుకే వైరల్ అవుతుంది. ఇక్కడ భర్తని మళ్ళీ వెనకేసుకొని వస్తున్నటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం భార్య సైడ్ నుంచి. ఎలా చూస్తారు ఒక సోషల్ యాక్టివిస్ట్గా? వల్లి గారు, చిన్న పిల్లాడు ఉన్నాడు, భర్తను వెనకేసుకు రాకపోతే ఇంకెవరిని వెనకేసుకొస్తుంది? అండ్ ఆ వీడియోలో మీరు గమనిస్తే నేను నిన్న నుంచి ఫాలో అవుతున్నాను. వీడియో తీసిన ఆవిడ ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవిడ కన్నా. అండ్ ఆ వీడియో తీసిన ఆవిడ లాగానే మనము ఫీల్ అవుతున్నాం. అంటే ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఎమోషనల్ కాంటెంట్ బికాస్ బీయింగ్ అన్ అడ్వకేట్ వీ షుడ్ అండర్స్టాండ్ బోత్ పర్స్పెక్టివ్స్. కాబట్టి దట్స్ అన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం జరిగినా అక్కడ జరిగిన తప్పు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లా ఎంత చెప్పినా, లీగల్ అని చెప్పినా, క్రిమినలైజ్ చేయకుండా ఉన్న ఒక ఆడదాని కాపురంలో తన భర్తని ఇంకొక ఆడది లోబరుచుకొని ఈ కాపురంలో చిచ్చు పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మోరల్గా అది తప్పనే అంటాను. ఎందుకంటే సొసైటీ ఇది రెగ్యులర్గా అవుతూ ఉంది కాబట్టే. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక సెలబ్రిటీ విషయంలో కూడా ఆడవాళ్ళు ఇలా మభ్యపెట్టి వాళ్ళని లాక్కుంటున్నప్పుడు భార్యలు ఇలా అపోజ్ చేసి ఉంటే డెఫినెట్గా ఇక్కడతో తెగ తెంపులు అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ భర్తను వెనకేసుకొచ్చిన, డూ యూ థింక్ ఈ అమ్మాయిని ఏదో డిగ్రేడ్ చేసి వాళ్ళ భర్తని బయటకు వెనకేసుకొచ్చింది? నిద్ర లేసిన దగ్గర నుంచి బయటకు వెళ్ళి వస్తానండి ఇప్పుడే అంటే, ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేవుడు ఇలా కూర్చొని అందంటారా? డోంట్ యూ థింక్ హిజ్ లైఫ్ ఇస్ గోనా బీ హెల్ ఎవ్రీ మొమెంట్? ఇట్ విల్ బీ. సంసారం కాపురం గుట్టుగా చేసుకునేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత ఎమోషనల్ ఉన్నా భర్తది తప్పనకపోవడం ఆవిడ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఉండాలి. ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో చాలా మంది బుద్ధుండాలి ఆ మాట అనడానికి అని లోపల నుంచి నాకు ఎంత కోపంగా అనిపించినా, అయ్యో ఆ అమ్మాయిని బయట పరువు తీసేస్తున్నారు, ఆ అమ్మాయి ఫేస్ చూపించేశారు, ఆ అమ్మాయిని తిట్టడం ఏంటి, వాళ్ళ ఆయన కరెక్ట్ అనటం ఏంటి, ఆ అమ్మాయి జీవితం ఏంటి, ఫ్యూచర్ ఏంటి, సెలబ్రిటీ దొంగని దొంగ అనటం తప్పని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. దొంగతనం చేసే ముందు దొంగకి తెలియాలి నేను చేసేది తప్పని. దొంగతనం చేసిన తర్వాత దొంగ అని చెప్పి నలుగురికి చూపించకపోతే ఆడు ఇంకొక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం నమ్మకం ఏంటి? చేసింది తప్పైనప్పుడు పట్టుబడే వరకే దొంగ, పట్టుబడకపోతే ప్రతి ఒక్కటి దొరే. తప్పు అనేది ఆ దొంగ అన్నది 2 సైడ్ల నుంచి ఉంది కదా. అబ్బాయిని కూడా చూపించింది కదా, అబ్బాయి ఫేస్ బ్లర్ చేయలేదు కదా. అదే అంటున్నా, 2 సైడ్స్. జరిగినప్పుడు ఇద్దరిని చూపించింది, ఇద్దరిని తిట్టింది, వాడిని చచ్చెట్టు కొట్టింది, బూతులు తిట్టింది. మీరు గమనించారో లేదు? జరిగిన అఫెన్స్ లో ఇద్దరు ఉంది. అయిపోయిన తర్వాత భర్త పక్షం తీసుకోవాలి భారీగా. సో ఆ అమ్మాయిని తప్పంటానికి మనకు అసలు హక్కు కూడా లేదు. ఆ అమ్మాయి జీవితం నిలబెట్టుకోవాలి. అందుకే కదా ఊరందరికీ చెప్పింది, ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఇతను వదిలేసి రేపొద్దున ఇంకొకళ్ళకి చేయకుండా ఉంటుందని నమ్మకం ఉందా? అసలు ఈ అమ్మాయి చేసిందే తప్పైనప్పుడు, ఆ అబ్బాయి చేసింది కూడా తప్పైనప్పుడు, ఇద్దరిని చూపించినప్పుడు ఈ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేయాలి అమ్మాయి కాబట్టి అన్న విమెన్ కార్డ్ వాడదని చెప్తున్నా. వెన్ దెర్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్, అ క్రైమ్ ఇస్ డన్. ఒకప్పుడు ఇది క్రైమ్, అడల్టరీ ఇస్ అ క్రైమ్ అండ్ దిస్ యూస్ టు బి కాన్సిక్వెన్సెస్. జస్ట్ బికాస్ రీసెంట్ జడ్జిమెంట్ ఏదో వచ్చింది కదా అని చెప్పి నువ్వు మోరల్గా చేసిన తప్పుని తప్పు అనుకుంటే ఎట్లా చెప్పు? సో ఇట్ ఈస్ అ క్రైమ్. ఆ అమ్మాయి అట్లీస్ట్ గుడ్ దట్ ఇంకొకళ్ళతో ఇలాంటి వ్యవహారాలు సాగించకుండా, ఇప్పుడు భర్త అని తెలీదా? పరాయి ఆడదానికి ఒక బుడ్డ పిల్లాడని తెలీదా? ఒక అబ్బాయి
నన్ను లోపరుచుకుందు అని చెప్పి వాళ్ళ ఆవిడ దగ్గర ఎవడైనా సరే భర్త అనేవాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయినప్పుడు ఆడపిల్లల దగ్గర ఏమంటారండి భార్య దగ్గర, బాబా నా తప్పేం లేదు, పక్కన వాళ్ళు చేసి ఎనీ క్రైమ్, దొంగ కూడా నాదేం లేదు సార్ వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు నేను చేశాను అంటాడు లేదా నేనే దొంగతనం చేశాను చెప్పడు కదా. ఎవరిది తప్పైనా పెళ్ళైపోయింది అని తెలిసి ఒక ఆడపిల్ల ఒక మగాడిని ఆ అమ్మాయి ఇష్టం లేకుండా అయితే చేయడు అబ్బాయి. ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడనే అనుకుందాం, పోని కాసేపు అమ్మాయి ఏం లోపరుచుకోవాలా, ఈ అబ్బాయి వెళ్ళి లోపరుచుకున్నాడు, నీకు పెళ్ళైపోయింది నాకు ఇష్టం లేదని ఈ అమ్మాయి చెప్పుంటే సింగిల్ అబ్బాయితో చేసుకో, ప్రాబ్లం లేదు. చిన్న బిడ్డ ఉన్నప్పుడు ఈ అమ్మాయిదే తప్పంటాను నేను. నువ్వు లోపరుచుకున్నా ఆ అబ్బాయి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా, చిరిగేది ఎవరికి? పాత సామెత, నేను చెప్పట్లేదు, ఆకే చిరుగుద్ది. సో పెళ్ళైపోయిన అబ్బాయి దగ్గర ఇతను కూడా ఆలోచన ఉండాలి కదా, నాకు భార్య ఉంది, నాకు ఒక బాబు ఉన్నాడు, నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ని, నేను ఆ అమ్మాయితో ఉండటం కరెక్ట్ కాదని చెప్పి వీడి వైపు నుంచి కూడా ఉండాలి కదా. ఎంతమందికి ఉందండి? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సమాజంలో యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ లీగల్ కాబట్టి. ఇప్పుడు ఆ అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఎంతవరకు ఉంటుందండి అని చెప్పి లైటర్ వేలో తీసుకొని, అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఆమెదే తప్పు అని చెప్పడం, ఆమెనే బద్నాం చేయడం 100% సొసైటీలో ఫ్యామిలీ అమ్మాయిననే అనట్లు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నేను ఈ వర్షన్ కూడా చెప్తా, పెళ్ళైపోయిందని తెలిసిన అమ్మాయి, నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారని తెలిసిన మగాళ్ళు ఆగట్ల. అది ఎంత నీచం అంటే ఎంతవరకు వెళ్తుందంటే ఆఖరికి వాళ్ళకి ఇంకా తప్పక చేయాల్సిన అవసరం ఉండే కార్పొరేట్ హై అండ్ పీపుల్ కూడా ఉన్నారు, కాస్టింగ్ హౌస్ల దగ్గర నుంచి తీసుకుంటే. సో అమ్మాయిలకి పెళ్ళైపోయిందన్న అబ్బాయిలు ఆగట్లేదు, అబ్బాయిలకి పెళ్ళైపోయిందన్న అమ్మాయిలు ఆగట్లేదు. సో 2 వర్షన్స్లోనూ నేను చెప్పేది, పెళ్ళైపోయిన ఆడదైనా మగాళ్ళైనా ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా నీడగా భయానో నయానో ఇష్టమో కష్టమో ఎన్ని నెంబర్ ఆఫ్ సందర్భాల్లో సింగిల్ పీపుల్తో రిలేషన్షిప్స్ ఉండాలి, పనిచేస్తున్నారు కాబట్టి. రకరకాల సందర్భాల్లో వీళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆ కనెక్షన్ని పర్సనల్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆగాల. సింగిల్గా ఉన్నోళ్ళు పెళ్ళైపోయింది మనం కాంప్లికేటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దని సింగిల్ అమ్మాయి ఆగాలి, అబ్బాయి ఆగాలి. పెళ్ళైపోయిన వాళ్ళతో పెట్టుకున్న ప్రతిసారి పెంటే అవుతుందండి, ఆఖరికి ఇలానే అవుతుంది. అది క్రిమినల్ అఫెన్స్ కాకపోయినా డెఫినెట్గా పెళ్లి చేసుకున్న పార్ట్నర్ పిచ్చోడా రోడ్డు మీదకి లాగే ఆఖరికి రీసెంట్ జడ్జిమెంట్ కూడా ఉంది, చంపేసినా సరే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ దట్ యూ కెన్, బికాస్ దట్స్ అన్ agony అండ్ పెయిన్ ఆఫ్ అ పార్ట్నర్. యూఆర్ చీటింగ్ సంబడి. సో ఆపోజిట్ వాళ్ళు మమ్మల్ని ఏమనొద్దు, మేము వాళ్ళ జీవితాలు వాళ్ళ కాపురాలు బద్దలు కొట్టేస్తాం, పగల కొట్టేస్తాం, పెళ్ళైన వాళ్ళతో మేము ఏమన్నా చేస్తాం, డబ్బులు తీసుకుంటాం, సెక్స్ చేస్తాం, నచ్చినట్టు ఉంటాం. బట్ ఆ పార్ట్నర్ మమ్మల్ని ఏమనొద్దు అంటే కుదరదు కదండి. మీరు చెప్పండి వలి గారు, ఏమనుకోండి ఎలా ఉంటారు? లా ప్రొటెక్షన్ ఇదంతా తర్వాత, బట్ రియాలిటీలో యాగనీ పెయిన్, బుడ్డ పిల్లాడు ఉన్నాడు, బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా పనిచేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు అంటేనే సీఈఓ గారు ఊరుకోరు. మరి పర్సనల్ రిలేషన్షిప్ లో బాధ్యత జీవితాంతం ఉంటానని తీసుకున్న భర్త ఇట్లా చేయడం ఎంత? అంటే ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ గా పెట్టేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెట్టాలండి. నేను ఎందుకు అంటానంటే, ఇప్పుడు సమస్య ఉంది, దాన్ని సమస్య పరిష్కారం కావటం ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఫేము ఇమేజ్ అంతా బ్యాడ్ అయిపోయి క్యారెక్టర్ ని బ్యాడ్ చేసేసి జీవితాంతం వెంటాడుతున్నారు. ఈ భార్య మళ్ళీ జీవితం పంచుకొని సాఫీగా కొనసాగాలన్న ఆలోచనతోనే ఉంటుంది కదా. ఆమె వెనకేసుకు రావడానికి కూడా రీజన్ ఏంటి? మళ్ళీ నా భర్త వేరే అమ్మాయి జోలికి పోకూడదు, నాతోనే ఉండాలి, మా జీవితం సాఫీగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నదే ఆమె కాన్సెప్ట్. 100%. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఇంత బయట పెట్టిన తర్వాత, మొగుడు బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి ప్రొజెక్ట్ అయిన తర్వాత, వీడు మంచాడు అనుకున్నాము, మంచి డాన్సర్ అనుకున్నాము, చాలా నిజాయితీపరుడు అనుకున్నాము అని చెప్పి ఇప్పటి వరకు ఉన్న పేరు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి నిజం తెలిసిన తర్వాత ఈమెని ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్లో ఎంతవరకు చూసే పరిస్థితుంది. నా ఇమేజ్ డ్యామేజ్ చేసేసింది నా భార్య, 10 మందిలో పెట్టేసింది. వాడు అంతకుముందు ఉన్నటువంటి 100% హార్ట్తో ఆమెతో మనగలిగే పరిస్థితి లేడు. 2 మనుషులు పలు విధాలు వలి. యాక్చువల్గా నువ్వు చెప్పిన పాయింట్ లో చాలా మంది రిపర్కేషన్స్ అంటే ఒక మంచి డాన్సర్ అని చెప్పి భార్యను వదిలేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. మన ప్రాక్టికల్ ఆలోచిస్తే అది మనసులో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక భార్యలు కేసు పెట్టింది అనుకో పోలీస్ స్టేషన్ లో, ఏ భర్త సరిగ్గా కాపురం చేయడు, 69 BNS కేసులు పెట్టి కూడా వచ్చి పెళ్లి చేసుకుంటారు. అమ్మా నువ్వు 69 BNS పెడతానంటే ఎవరు పెళ్లి చేసుకోరు. కేసు పెట్టిన ఏ ఆడదాని మీద ప్రేమ అనురాగము కాపురం చేయాలి జీవితాంతం ఉండాలని ఉండదు. దిస్ ఈస్ ద హ్యూమన్ నేచర్. 2 విధాలుగా వర్కౌట్ అవుతుంది ఇది. ఒకటి, ఆ అబ్బాయి చిరాకు వచ్చి ఈవిడ్ని కూడా వదిలేయచ్చు, ఇది సోషల్ మీడియాలో పెడితే మీరు చెప్పినట్టు. లేదా
ఇంత జరిగినా సరే నా భార్య నన్ను క్షమిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల 2 ఇంకోసారి ఈ అబ్బాయితో ఏ ఆడది ఉండదు, వచ్చి మళ్ళీ ఇలా ఆవిడ ఎందుకంటే లీగల్గా డివోర్స్ ఇవ్వదు కాబట్టి ఎవరో కన్నా ఇదే బెటర్ అనే కాంటెక్స్ట్ లో కూడా రావచ్చు, లేదా ఇప్పుడు పూర్తిగా వదిలేయచ్చు. ఆయన కెరీర్కే పెద్ద మచ్చ కదా ఇది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఫోక్ డాన్సర్ అమ్మాయి ఇంకోసారి ఇతనితో ఇంకొక అమ్మాయి డాన్స్ వేసి Dance పాట చేయదు. చేయాలన్నా ఇప్పుడు ఇది కెరీర్ ఏంటి? ఇది కెరీర్ ఫోక్ డాన్స్ చేయడమే కదా. ఆ డాన్సర్ గానే ఉండి జీవితాన్ని వెళ్లదీస్తా ఉన్నాడు కదా, దాంతోనే మంచి పేరు వచ్చింది కదా, ఒక స్టార్ డాన్సర్ గా ఎదిగాడు కదా ఫోక్ డాన్సర్ గా. అలాంటిది ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా వద్దులే ఈశ్వర్ సాయితో వద్దులే, ఆల్రెడీ ఇష్యూ ఉంది చూసి అమ్మాయిలతో సరిగా ఉండడు, అమ్మాయిలని 100% తెలియాలా. ఇది పోతే ఇక్కడ ఇతని లైఫ్ పోయింది, ఇతని ఇమేజ్ యాండి, భార్య ఈ కోణంలో ఎందుకు ఆలోచించాలి? తప్పు చేసినప్పుడు అది తప్పే, ఇంకొక అమ్మాయి దగ్గర రావాలన్న ఆలోచించాలా. నేనేమంటానంటే ఇతనికి బుద్ధి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ ఇలాంటివి చేయకుండా ఉండాలి. భార్య కోరుకునేది లక్ష్యం అదే కదా, ఇతను నాతోనే ఉండాలి, ఇలాంటి చెడు అలవాట్లకి దూరం పెట్టాలండి. వీడియోలు తీయకుండా వీళ్ళ ఫాదర్తో పాటు ఇంకొంతమంది పెద్ద మనుషుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వీడియోలు తీయద్దు. అతనికి కొడతారో తిడతారో బుద్ధి చెప్తారో చెప్పేసి అట్లా ఆ ట్రీట్మెంట్ ఇస్తే బాగుండేదని. మళ్ళీ ఇది బయటకు రాలేదు కాబట్టి అతను కూడా కొంచెం అలాంటి హార్ట్ బ్రేక్ కాదు, అంత బ్రేక్ కాదు. అదేనండి, అలా ట్రీట్మెంట్ 4 గోడల మధ్య చేసుకోవాల్సింది ఇట్లా చేసుకోవటం వల్ల. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అబ్బాయి మారతాడా? నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటా అన్న కేసులు నేను చాలా చూసాను. నువ్వు ఉంటే ఇంట్లో భారీగా ఉండు, లేకపోతే వెళ్ళిపో, నేను ఇలాగే ఉంటానంటే మారతాడా? మీరు చెప్పిన కోణంలో ప్రాక్టికల్గా వలీ గారు ఇది తప్ప రైటా అనేది పక్కన పెడితే రియాక్షన్ ఆఫ్ ద రియాలిటీలో ఇద్దరు చేసింది తప్పు. అబ్బాయిది తప్పు ఉంది, అమ్మాయిది తప్పు ఉంది. భర్తని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తన కాపురాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తనకు అన్యాయం జరిగిందని తెలియజెప్పడం కూడా అంతే ముఖ్యం. ఉంటే ఏలుకుంటాడు భర్త, నేను ఎలా ఉంటున్నానో నాకు తెలిసి 7 ఏళ్లలో మాకు ఎప్పుడు ఇట్లాంటి ఇది లేదు అది ఇది అని అమ్మాయి చెప్పింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక రిలేషన్షిప్ని బట్టి భార్య రియాక్ట్ అవుద్ది. నన్ను వదిలేసి వెళ్ళిపోతాడంటే భార్య రియాక్ట్ అవుద్ది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఆడవాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలనే అనుకుంటారు. ఏ భర్తని తప్పు చేశాడు కానీ వదులుకోడు. కానీ మగాడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆడది తప్పు చేసిందనుకో భరించలేడు, వాడు ఇదే చేసి పెంట చేసి వదిలేస్తాడు. పెద్ద మనకి పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఆవిడ అలాగా. ఒక భర్త, వాడు ఎందుకు పనికిరాని భర్త పోలీస్ ఆఫీసర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసాడు, నా భార్య ఇంకొకరితో ఉంటుందని. సో భర్తలు మళ్ళీ వాళ్ళతో ఉండాలనుకోరు. మీకు అర్థమవుతుందా? భర్త ఆడది తప్పు చేస్తే ఇలానే రోడ్డు మీదకేసి వదిలేస్తాడు. కానీ భార్య నా భర్త మారాలి, నాతో ఉండాలనుకుంటుంది, దానికి ఏం కావాలో అది చేస్తుంది. ఇది మీరు గమనార్హంగా. ఒక అబ్బాయి డబ్బులు సంపాదించాడు అనుకోండి బాగా, నాకు ఫ్యామిలీ కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలనుకుంటారు. ఒక ఆడది బాగా డబ్బులు సంపాదించింది అనుకోండి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నాకు నచ్చినవి చేయాలి, భర్త ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇది ఎవరు చెప్పలేదు మీకు. సో దర్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వై సంబడి రియాక్ట్స్ ఆర్ రెస్పాన్స్ టు సంథింగ్. సో ఆవిడ అది వెల్ క్యాలిక్యులేట్ చేశారనేది నా ఉద్దేశం, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని బట్టి. నేనేమనుకుంటున్నానంటే ఆ కోపంలో ఆ ఎమోషన్లో ఏమవుతుందంటే వీడియోలు తీసినా సరే ఇదేదో సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయి బూస్ట్ అయిపోయి ఎంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఆ టైంలో వాళ్ళకి తెలియదు, ఆ సెన్స్ ఉండదు. ఉంటది ఆ కోపంలో ఇంత వైరల్ అయిపోయి మొత్తం కథ ఇంత అవుతుందని అనుకోని ఉండరు. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెలబ్రిటీస్. ఆ ఫోక్ డాన్స్ సాంగ్స్ వల్ల ఇప్పుడు ఆమెకు అనిపిస్తుండొచ్చు కొంత ఆలోచిస్తున్న అనవసరంగా టీవీలో ఈ చర్చలు ఈ న్యూస్ ఇదంతా చూసిన తర్వాత వీడియోలు అనవసరంగా పెట్టానేమో అని ఇప్పుడు ఆ పశ్చాత్తాపం ఉండుండొచ్చు బహుశా, నేను అనుకోవడం. ఇవ్వాలి మీరు చెప్పింది 1000% ఒప్పుకుంటాను. కానీ ఆవిడ అలా నలుగురు మధ్యలో పెట్టి సెటిల్ ఒక వైష్ణవి కేసు చచ్చిపోయింది, నువ్వు గుర్తుందో లేదో, యూట్యూబర్ వైష్ణవి ఉందా. సో భర్త మారతాడు, ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం రావడం ఇవన్నీ చేశాడు. చాలా ఆ అమ్మాయి యూట్యూబ్లో పెట్టినా మారలేదు, ఆఖరికి చంపేశాడు అమ్మాయిని. నువ్వు గమనిస్తున్నావా? సో లాట్ ఆఫ్ క్రైమ్స్కి ఇది సోర్స్. గుడ్ దట్ యూ హ్యావ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ బై కోర్ట్. సో సివిల్ సూట్ వేయడానికి ఉంటుంది అమ్మాయికి. దెర్ ఈస్ నో క్రిమినల్ రెమెడీ ఫర్ దట్ అఫెన్స్, బట్ సివిల్ సూట్ డ్యామేజెస్ సివిల్ సూట్ ఈ అమ్మాయి మీద వేయడానికి ఉంటుంది. దెర్ ఇస్ అ ప్రూఫ్ లేకుండా నువ్వు వెళ్ళి నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడితే అవ్వదు కదా. సో క్రియేటింగ్ ప్రూఫ్ ఇస్ అ వ్యాలిడ్ రీజన్ ఉంది.
తప్పు చేశారు, ఆ తప్పుని రికార్డ్ చేయడంలో తప్పే లేదు, చేయాలని చెప్తాను నేను. దాన్ని ఎలా యూజ్ చేస్తావు? పరువు కాపాడటానికి యూజ్ చేస్తావా, భయపెట్టడానికి యూజ్ చేస్తావా, ఆపోజిట్ పార్టీని బెదిరించడానికి యూజ్ చేస్తావా, సోషల్ మీడియాలో పెడతావా అనేది నువ్వు గమనారంగా బుద్ధితో ఆలోచించి చేసుకోవాలి. ఒక ప్రూఫ్ కోసం తీయడం అనేది కరెక్టే. కానీ దాన్ని మళ్ళీ రచ్చరచ్చ సోషల్ మీడియాలో పెట్టి రచ్చ. నేను ఆ తను పని ఎక్స్పెక్ట్ చెప్తున్నా. చేసి ఉండదేమో. ఇప్పుడు ఇనీషియల్ గా తను ఏమనుకుంది, కొంచెం భయపెట్టి ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియా కదా, నా భర్త నుంచి దూరం వెళ్ళిపోతుంది, కొంచెం ఇట్లా చేస్తే అనే కాంటెక్స్ట్ లో పెట్టింది. షీ హ్యావెంట్ ఫౌండ్ దట్ పాయింట్ వేర్ తన సొంత భర్త కూడా బద్నాం అవుతున్నాడు, తన కెరియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు అతను బయట ఎవరికి కనిపించినా ఇదే మైండ్ లో కనిపిస్తుంది ఫస్ట్. ఇప్పుడు అరే అమ్మాయితో దొరికిన అతనే కదా ఇతను. ఇంకో ఆ mindset జానీ ఉంటుంది. మాస్టర్ కూడా మనం అలాగే అనుకుంటాం. ఇప్పుడు పోక్సో కేసు గుర్తుందా? అప్పుడు ఒక్కసారి మర్చిపడిందంటే దాన్ని తీయలేము, మళ్ళీ మనది పడకుండా చూసుకోవాలి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.